తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర తర్వాత పదవుల పంపకాలపై ముందడుగైతే వేసింది. తొలుత ఆశావాహులైన కొందరు నేతలకు నామినేటెడ్ పోస్టులనైతే పార్టీ కట్టబెట్టింది. కొద్ది రోజుల కిందటి పిసిసి కార్యవర్గాన్ని హైకమాండ్ ప్రకటించింది. కొత్తగా మంత్రివర్గ విస్తరణ చేపట్టి ముగ్గురికి కేబినెట్ లో అవకాశం అయితే కల్పించింది. తాజాగా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టతపై అయితే దృష్టి సారించారు. ఈ క్రమంలోనే శుక్రవారం గాంధీ భవన్ లో డిసిసి అధ్యక్షులతో భేటీ కావడం జరిగింది. డిసిసి అధ్యక్షులతో పాటు రాష్ట్ర స్థాయి సంస్థాగత నిర్మాణ పరిశీలకులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల కమిటీల ఏర్పాటుపై మీనాక్షి నటరాజన్ అయితే డిసిసి అధ్యక్షులు పరిశీలకుల ద్వారా పలు అభిప్రాయాలు అయితే తెలుసుకున్నారు. అయితే వారు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే మండల కమిటీలను ప్రకటించాలి అని సూచించినట్లు తెలుస్తుంది. ముందుగానే ప్రకటిస్తే పదవులు దక్కని వారు ఇతర పార్టీలోకి వెళ్తే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అని సూచించినట్లు తెలుస్తుంది. దీనికి అందరూ ఏకీభవించడంతో మండల కమిటీల జోలికి ఎప్పుడు వెళ్ళవద్దు అని స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే నియమించాలి అని డిసైడ్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే 2017 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ సర్పంచ్ ఎంపీటీసీలుగా గెలిచిన ప్రజా ప్రతినిధులు పోటీ చేసిన అభ్యర్థుల జాబితాలు ఇవ్వాలి అని డిసిసి అధ్యక్షులు పరిశీలకులను మీనాక్షి నటరాజన్ కోరారు. వాస్తవానికి డిసిసి అధ్యక్షులు పరిశీలకులను ఏర్పాటు చేసిన అధిష్టానం పార్టీ మండల కమిటీల కోసం ఊరకే ఒక్కో మండలం నుంచి 4 పేర్ల చొప్పున ఎంపిక చేసింది. కానీ ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ ఆ జాబితాతో పాటు సర్పంచ్ ఎంపీటీసీలు గెలిచిన ప్రజా ప్రతినిధులు పోటీ చేసిన అభ్యర్థుల త్వరగా పేర్లు అందజేయాలి అని సూచించినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. పార్టీతో పాటు ప్రభుత్వంలో పదవుల పంపిణీ సామాజిక న్యాయం ప్రకారం జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీ మార్గదర్శనంలో సమాజంలో ఎవరి వాటా వారికే అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. పార్టీ కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు పదవులు లభిస్తాయి అని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పకడ్బందీగా చేపట్టాలి అని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతలకు సూచించారు. ముందట జిల్లా కమిటీల ఏర్పాటు సకాలంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర పరిశీలకులు కోఆర్డినేటర్లు నిబద్ధతతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను తెలంగాణలో విస్తృతంగా విజయవంతంగా నిర్వహించాలి అని తెలిపారు.